తిరుమలలో చాలామంది పరమ భక్తులు ఉన్నారు. స్వామివారిని ప్రత్యక్షంగా చూసిన వారు ఉన్నారు. వాళ్ళల్లో చాలామంది మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది తెలియని వాళ్ళు కూడా ఉన్నారు. తెలిసిన వాళ్ళలో మనకి అన్నమాచార్యుల వారు, వెంగమాంబ, అలాగే హతీరాం బాబాజీ గారు వీరు మాత్రమే మనకు తెలిసిన వారు. ఇంకా తిరుమలలో ఎంతోమంది మహనీయులు వీరందరూ కూడా ఉన్నారు. వారిలో ఒకరు ఈ యొక్క గుగ్గిళ్ళు అవ్వ. ఈ అవ్వ ఏం చేస్తుంది, అసలు తిరుమల క్షేత్రంలో స్వామికి ఆమెకి సంబంధం ఏంటి, అసలు ఎలా ఆ అమ్మవారు అక్కడికి రావటం జరిగింది, స్వామి ఎలా ఆమెని అనుగ్రహించారు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక్కడ వీడియో ఏంటంటే కనుక కొంచెం పాత వీడియోలన్నీ కూడా కలిపి వస్తూ ఉంటాయి. చూస్తూ నేను చెప్పే ఈ యొక్క చిన్న కథను విని ఆ భక్తురాల యొక్క అమ్మవారి చరిత్రను మనం తెలుసుకుని, కథను తెలుసుకుని ఒక్కసారి స్మరణ చేసుకుందాం. ఎక్కడైతే స్వామివారి యొక్క భక్తుల యొక్క స్మరణ కానీ, నామస్మరణ కానీ, వారి యొక్క గురించి చెప్తూ ఉంటే స్వామి ఎంతో పొంగిపడ్డారట. అలాంటి స్వామివారికి సంబంధించిన ఈ కథను విని ఆ యొక్క ఆనందాన్ని పొందవలసిందిగా నేను కోరుకుంటూ ఉన్నాను. అయితే పూర్వం మనకు తిరుమల క్షేత్రం పురాతన కాలం నుండి ఉన్నది. ఇక్కడ స్వామివారు ప్రతినిత్యము మాడ వీధుల్లో ఇప్పటికీ సంచరిస్తూ ఉంటారు అని చెప్తూ ఉంటారు. ఇంతవరకు రాజులు వచ్చే సమయాల్లో ఒక అవ్వ ఉండేది. ప్రతిరోజు కూడా గుగ్గిళ్ళు ఉడకపెట్టి తీసుకువచ్చి స్వామివారి యొక్క ఆలయం దగ్గర ఉన్న గుర్రాల పాగా అనే ప్రాంతంలో అమ్ముకుంటూ ఉండేది. ఈ గుర్రాల పాగా అనేది ఏమిటి అంటే కనుక పూర్వకాలంలో రాజులు, చక్రవర్తులు వీళ్ళందరూ కూడా వచ్చేవాళ్ళు. వచ్చినప్పుడు వాళ్ళతో పాటు వీరు గుర్రాల మీద వచ్చేవాళ్ళు. ఆ గుర్రాలన్నిటినీ పెట్టే గుర్రాలని అక్కడ ఉంచుకుని రాజులు దర్శనానికి వెళ్ళేవాళ్ళు. అది ఇప్పుడు కరెక్ట్గా ప్లేస్ ఎక్కడ ఉంది అంటే కనుక మనం పైనుండి ఫ్లైఓవర్ నుండి కిందకి దిగుతాం చూడండి, క్యూ లైన్కి. ఆ క్యూ లైన్ దాటిన తర్వాత వచ్చేదే ఈ గుర్రాలను పెట్టేది ఉండేదంటండి. అక్కడ ఈ అవ్వ ప్రతిరోజు కూడా ఈ యొక్క గుగ్గిళ్ళు తెచ్చి ఉడకపెట్టి అమ్ముతూ ఉండేది. స్వామివారు ఒకరోజు అనుగ్రహించడం కోసం ఆయన మారు వేషంలో ఈ అవ్వ దగ్గరికి వచ్చి అవ్వ దగ్గర గుగ్గిళ్ళు తీసుకుంటాడు. గుగ్గిళ్ళు తీసుకుని, అవ్వ నేను డబ్బులు రేపిస్తాను అంటాడు. రేపిస్తాను అంటే కుదరదంటుంది ఫస్ట్. తర్వాత ఈయన కూడా అంటాడు, నేను ఎక్కడికి వెళ్తానమ్మా, నేను ఎంత ఇక్కడే ఉండేది, అసలే నాకు ఇది కొండంతా బాగా తెలుసు, నేను రోజు ఇక్కడే ఉంటాను, రేపిస్తాలే అంటాడంట. అయితే నువ్వు ఇస్తావని నమ్మకం ఏంటంటే కనుక ఆయన ఏమంటాడంటే స్వామివారు, నన్ను వడ్డీతో సహా నీకు ఇచ్చేస్తాను అని చెప్తాడంట స్వామి. అలాగే అని అలా 2 రోజులు 3 రోజులు తింటారంట. స్వామివారు స్వీకరించి డబ్బులు రేపిస్తాను వడ్డీతో సహా ఇస్తానని చెప్పి అనేవాడంట రోజు. ఈలోపు బ్రహ్మోత్సవాలు వచ్చేసినాయి అంటండి. బ్రహ్మోత్సవాల్లో స్వామివారు ఏంటంటే వివిధ వాహనాల్లో దర్శనమిస్తూ ఉంటాడు. ఈమెకేంటంటే మారు వేషంలో వచ్చి దర్శనం ఇచ్చాడు. స్వామి అని తెలిస్తే ఇచ్చేస్తుందేమో కానీ స్వామి కాకుండా మారు వేషంలో వచ్చాడు కాబట్టి ఇచ్చింది. తర్వాత బ్రహ్మోత్సవాలు మొదలైపోతాయి. మొదలవుతుంటేగా మధ్యలో ఒకరోజు ఈవిడికి అనుమానం వస్తుందంట. ఏంటి ఈయన ఇన్నిసార్లు వస్తున్నాడు, డబ్బులు ఇవ్వట్లేదని అనుకుని ఈసారి ఎట్లాగైనా ఈ డబ్బులు రాబట్టాలని చెప్పి స్వామివారి బ్రహ్మోత్సవాల్లో వస్తూ ఉంటుందట. ఈమె దగ్గర ఇప్పటికీ కూడా వస్తాడంట. స్వామివారు బ్రహ్మోత్సవాలు అయిపోయినాక ఈమె దగ్గరికి వచ్చి ఈమెకి అనుగ్రహం ఇస్తాడంట. అంటే విశ్వరూపాన్ని చూపించి తనలోకి ఐక్యం చేసుకుంటాడంట స్వామి. అలా స్వామివారు ఒక చిన్నపాటి లీల వాడి ఆమెని తీసుకున్నారట. ఇప్పటికి ఆ అమ్మవారికి గుర్తుగా, ఆ అమ్మకు గుర్తుగా, అవ్వకు గుర్తుగా ప్రతి సంవత్సరం కూడా బ్రహ్మోత్సవాల్లో ఆఖరి రోజు 10వ రోజు వాక్ సవారీ ఉత్సవం అనేది చేస్తారు. ఈ వాక్ సవారీ ఉత్సవం ఏంటంటే కనుక ప్రతిరోజు కూడా మనం ఏం చేస్తాము, బ్రహ్మోత్సవాల్లో కుడివైపు నుండి మొదలుపెట్టి స్వామివారి ఎడమవైపు నుండి మొదలుపెట్టి కుడివైపుకు వస్తారు. కానీ ఈ వాక్ సవారీ ఉత్సవాల్లో ఏంటంటే స్వామివారు కుడివైపు నుండి, అంటే పుష్కరి వైపు నుండి వెళ్ళి వెనక్కి తిరిగి వస్తారు, అప్రదక్షిణంగా వస్తారంట. ఎందుకంటే ఆ అవ్వ ఆ రోజు వెతుక్కుంటూ
అంటే స్వామివారు ఆ రోజు ఏమైద్దంటే గనక స్వామివారు ఎక్కడికెళ్తాడు, ఇక్కడే ఉంటాడని చెప్పి ఆమె ఏం చేసిద్దంటే గర్భాలయం ముందే ఉంటదట. ఉండేసరికి ఈ స్వామివారు అప్రదక్షిణంగా వచ్చి ఆ అమ్మవారి దగ్గరికి వస్తారట. వచ్చి అక్కడ ఆమెకి మోక్షం ఇచ్చినట్లుగా చెప్తారు. ఆ తర్వాత నుండి కూడా ప్రతి సంవత్సరం కూడా అక్కడ అప్రదక్షిణంగా ఆమె గుర్తుగా ఈ అప్రదక్షిణంగా వస్తారట. చూసారా, స్వామివారు ఆ భక్తురాలకు కూడా అనుగ్రహించి ఆ విధంగా ఒక్కరోజుని ఆమెకి కేటాయించి ఒకరోజు ఆమె గుర్తుగా ఈ వాక్సవారి ఉత్సవాన్ని చేస్తూ ఉంటారట. అలా ఆ గుగ్గిళ్ళవ్వ స్వామివారికి గుగ్గిళ్ళు ప్రసాదంగా ఇచ్చిందంట. దానికి గుర్తుగా ఆ మోక్షానికి గుర్తుగా ఆ 10వ రోజు అప్రదక్షిణంగా రావటాన్నే మనం చూస్తూ ఉంటాం. అంటే ఆ రోజు ఏం చేసిందంటే ఆమె అక్కడ స్వామివారి గర్భాలయం ముందు ఉందంట. అప్పటికి ఇంకా స్వామి అని తెలియదు కదా, మామూలుగానే ఊరేగింపు వెళ్ళిపోయింది. కాకపోతే స్వామివారు ఆ రోజు అప్రదక్షిణంగా వెళ్ళి వచ్చి అంటే మామూలుగా వాహన సేవ మామూలుగా వెళ్ళిపోయింది. స్వామి అదృశ్య రూపంలో వెనక నుండి వచ్చి అమ్మకి అనుగ్రహాన్ని ఇస్తాడు. అక్కడ అమ్మవారికి నిజరూపం చూపించి అక్కడ స్వామి అంతర్ధానం అవుతాడు. కాబట్టి ఆమెను కూడా తనలోకి ఐక్యం చేసుకున్న ప్రాంతం కాబట్టి అక్కడ ఒక 5 నిమిషాలు అయితే ఆపటం అనేది జరుగుతుందంటండి బ్రహ్మోత్సవాల్లో. అలా ఈ యొక్క గుగ్గిళ్ళవ్వ కథ అనేది ఇలా ఉంటుంది. ఎంతోమంది గొప్ప గొప్ప వాళ్ళు, ఎంతో రాజులు చక్రవర్తులు ఎన్ని ఇచ్చినా కానీ ఇలాంటి చిన్న భక్తులు ఇచ్చే ఆ యొక్క గుగ్గిళ్ళు కావచ్చు ఏదైనా కానీ స్వామికి అమిత ప్రీతిగా ఉంటుంది. డబ్బున్నవాళ్ళు ₹1,00,000 ఇచ్చినా ఆయనకి ఇష్టం ఉండదంట. డబ్బు లేనివాడు రూపాయి ఇచ్చిన స్వామి అద్భుతంగా దాన్ని ఒక కోట్లతో చూస్తాడట. అలాంటి ధనాన్ని మనం సంపాదించి స్వామికి సమర్పిస్తే మన యొక్క కోరికలన్నీ కూడా తీరుతాయి. ఆ అవ్వ ఏం చేసిందండి, స్వామివారి మీద నమ్మకంతో భక్తితో చేసిన వల్ల ఆమెకి మోక్షం అనేది లభించింది.